నీకు అవసరం లేని కోపం, అర్థం లేని ఆవేశం ఈరోజు బాగానే ఉంటాయి, కానీ రేపు అవి నిన్ను ఒంటరిని చేస్తాయి. పొగిడే ప్రతి ఒక్కరూ మిత్రులు కారు, విమర్శించే వారందరూ శత్రువులు కారు. పొగడ్తల వెనక అసూయ, ద్వేషం కూడా ఉండవచ్చు. విమర్శల వెనుక ప్రేమ, ఆప్యాయతలు కూడా ఉండవచ్చు. ఒక్క నిజం కొద్దిగా కాలం బాధించవచ్చు, కానీ ఒక్క అబద్ధం జీవితాంత వేధిస్తూనే ఉంటుంది. మన ప్రతిసారి పడుతున్నామని ఈసారి నిలబడడం మానేస్తామా? జీవితం కూడా అంతే. ఎన్నిసారి పడినా మళ్ళీ తిరిగి ప్రతిసారి లేవాల్సిందే. జీవితంలో ఎప్పుడు కూడా నటించవద్దు. నువ్వు ఎలా ఉన్నావో అలాగే ఉండు. ఎవరినో మెప్పించడానికి ప్రయత్నించకు. జీవితంలో ఒక్కసారి నటించడం అలవాటైతే జీవితాంతం నటించాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకో, వినే ఓపిక లేనివాడు ఎప్పటికీ అజ్ఞానిగానే మిగిలిపోతాడు. చెప్పే ధైర్యం లేనివాడు ఎప్పటికీ కూడా పిరికివాడిగానే మిగిలిపోతాడు. నువ్వు 10 మందిలో ఉన్నప్పుడు పట్టింపులు మర్చిపో. అలాగే నలుగురిలో ఉన్నప్పుడు నవ్వడం నేర్చుకో. అలాగే ఆనందం ఆయన వాళ్ళతో పంచుకో. కష్టాల్లో ఉన్నప్పుడు కన్నీళ్ళని ఓర్చుకో. చేసేది మన తప్పను తెలిస్తే ఆ అలవాటు మార్చుకో. గతం చేసిన గాయాల్ని మర్చిపో. నీ ముందున్న గమ్యాన్ని చేరడానికి ప్రయత్నించు. మనిషిగా జీవితం అంటే ఒక యుద్ధమని తెలుసుకో. బాధ ఎంత గొప్పదో సంపద అంత చెడ్డది. ఎందుకు తెలుసా? బాధ కలుగుతూనే తన సొంత వాళ్ళని గుర్తు వచ్చేలాగా చేస్తుంది. అలాగే సంపద వస్తూనే మనకు సొంత వాళ్ళని కూడా మర్చిపోయేలాగా చేస్తుంది. నేను చెప్పింది అర్థమైంది అనుకుంటా. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా మొరగని కుక్క ఉండదు, విమర్శించని నోరు ఉండదు, ఈ రెండు లేని చోటు కూడా ఉండదు. కాబట్టి మీరు ఏం చేయాలి? మీ పనిపై మీరు దృష్టి పెట్టి ముందుకు సాగిపోవాలి. విషాన్ని ఎన్నిసార్లు వడపోసినా అమృతం ఆవదు. అలాగే మనల్ని అర్థం చేసుకోలేని వాళ్లకు మన గురించి ఎంత చెప్పినా అది వ్యర్థమే. ఒక వ్యక్తి ప్రదర్శించే ఉద్వేగాలు, శారీరక మానసిక లక్షణాలను అనుసరించి అతని వ్యక్తిత్వాన్ని అంచనా వేస్తారు. సాధారణంగా మనిషి ప్రవర్తించే తీరును బట్టి ఉన్నత నీచ వ్యక్తిత్వాలుగా భావిస్తారు. పూర్వం దేవతలు, మానవులు, రాక్షసులు వర్గాలుగా విడిపోయి జీవించేవారు. అందుకే దేవతలను దైవదూతలని, మానవులను మానవతామూర్తులని, రాక్షసులను దుర్మార్గులని విభజించి చూపేవారు. నేటి కాలంలో ఒకే మనుషులు పరిస్థితులను అనుసరించి దైవత్వం, మానవత్వం, రాక్షసత్వం తాండవిస్తున్నాయి. ఉదయం దేవుడిగా కనిపించే వ్యక్తియే మధ్యాహ్నం మనిషిగా, రాత్రి రాక్షసుడుగా ప్రవర్తించవచ్చు. ఆయా స్థితిగతులను బట్టి వ్యక్తిత్వ స్వభావాలు మారుతూ ఉంటాయి. పూర్వ యుగాల్లో దేవుడు భూమి మీద అవతరించి రాక్షస సంహారం చేసేవాడు. నేటి సమాజానికి కావాల్సింది సంహారం కాదు, సంస్కరణ. మనిషి దేవుడుగా మారకపోయినా నష్టం లేదు, కానీ రాక్షసుడుగా మాత్రం మారకూడదు. జీవించినంతకాలం మానవత్వంతో మనిషిగా బతికితే చాలు. అందుకే మీరందరూ తమలో ఉన్న కోపాన్ని వదిలేసి అందరితో ప్రేమగా ఉండండి. ఇక మీరు నాతో పాటు ప్రేమంగా ధ్యానించండి. రాధా కృష్ణ.